నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి మోటరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది, బెనిఫిట్స్ ఏంది కొంటే అనే దాని మీద ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు మోటరోలా రేజర్ 60 డేంజరస్లీ కూల్ అనే ఎస్ఎస్డి. సో ఇది రేజర్ 60 అల్ట్రా ఉంది కదా, రీసెంట్ లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ మోటరోలా వాళ్ళ నుంచి. సో దానికి ఇది లైక్ కట్ డౌన్ వర్జన్ లాగా అనుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ పరంగా స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఫ్లిప్ ఫోనే. ఇక్కడ చూసుకోవచ్చు పిక్చర్లో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. కమింగ్ టు స్మార్ట్ ఫోన్ యొక్క కలర్ ఆప్షన్ చూసుకుంటే మీరు ఇక్కడ ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే ప్యాంటాన్ లైట్ స్కై కలర్ అండ్ ప్యాంటాన్ డ్యూబిలేటర్, ఇంకోటి ఇది సీ కలర్. ఇక్కడ టెక్స్చర్ వస్తుంది, ఇక్కడ వేవ్ టెక్స్చర్తో వస్తుంది. స్కై కలర్కి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ వేవ్ లాంటి టెక్స్చర్ వస్తుంది. అండ్ ప్యాంటాన్ స్ప్రింగ్ బర్డ్ కలర్ వస్తుంది. సో ఇక్కడ కూడా లైన్స్ లాంటి టెక్స్చర్ కలర్ వస్తుంది. సో ఇక్కడ మోటరోలా వాళ్ళ నుంచి ఏంటంటే టెక్స్చర్స్ బాగా వస్తాయి, టెక్స్చర్ కలర్ ప్యాటర్న్ తోటి బాగా అనిపిస్తుంది. సింగిల్ వేరియంట్ ఉంది, 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్ చూసుకుంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, స్క్రీన్ మీద కంట్రోల్ చూసుకోవచ్చు, మ్యూజిక్ ఏదైనా ప్లే అవుతున్నా సార్ అవి చూసుకోవచ్చు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్తో పాటు సో మోటరోలా వాళ్ళ AI వస్తుంది. అండ్ మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్టాండ్ లాగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా పాకెట్ ఈజీగా ఉంటుంది, పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ మోటరోలాకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా ఏకి సంబంధించిన ఫీచర్స్ అండ్ క్విక్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్లు కానీ నావిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా వాలెట్ అవన్నీ కూడా చెక్ చేసుకో, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. స్టాండ్ మోడ్స్ అట్లా కూడా ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ చేసే వాళ్ళకి ఎట్లా రికార్డ్ అవుతుంది కూడా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. డిస్ప్లే పెద్దగా ఉంది, 6.9 ఇంచెస్ ఓపెన్ చేస్తే పెద్ద డిస్ప్లే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 30 watts టర్బో పవర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. 15 minutesలోనే డైలీ అవసరమైనంత ఛార్జింగ్ కూడా అయిపోతా ఉంటుంది. ప్రాసెసర్ బాగుంది, 7400X ప్రాసెసర్, 8GB LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ సీమ్లెస్గా యూజ్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు థెఫ్ట్స్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, సిస్టమ్స్, ట్యాబ్లెట్స్ కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్ ట్యాప్తో ఈజీ కనెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్లో లేకపోతే ఫ్లిప్ ఫోన్స్లో ఇది జర బాగానే అనిపించింది మోటరోలా నుంచి. సో ప్రైస్ ఎంతనా ఈ స్మార్ట్ ఫోన్ అంటే అఫీషియల్ మోటరోలా వెబ్సైట్లో అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు, కానీ నేను చెక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది. సో ఫ్లిప్కార్ట్ నేను చెక్ చేసేటప్పుడు అయితే సేల్ స్టార్ట్ కాలేదు, లిస్టింగ్ అయింది, 50,000కి వస్తుంది. ఎవరైతే ఫ్లిప్ ఫోన్ కావాలి మోటరోలా రేజర్ 60 అల్ట్రా తీసుకొని వాళ్ళు రేజర్ 60 తీసుకోవచ్చు. 50,000కి ఒక మంచి ఫ్లిప్ ఫోన్ వస్తుంది. సింగిల్ వేరియంట్ అన్నమాట, 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇదనమాట ఫ్లిప్కార్ట్ నుంచి సేల్ స్టార్ట్ గానే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ సెన్సార్ చూస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ ప్లస్ లైట్ సెన్సార్ వస్తుంది, ఆంబియంట్ సెన్సార్, ఎక్స్పెరిమెంటల్, జైరోస్కోప్, ఈ కంపాస్ అండ్ ఆల్సో హాల్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఈ ప్రైస్ కేటగిరీకి మ్యాక్సిమం ఏవైతే సెన్సర్స్ అయితే ఉండాలో ఆ సెన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సపరేట్గా ఇదే లేదు అన్నట్టు ఏం లేదు. 8GB LPDDR4X ర్యామ్ వస్తుంది. అది UFS 2.2 స్టోరేజ్ టైప్ వస్తుంది. 250GB స్టోరేజ్ వస్తుంది. బిల్ట్-ఇన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ అన్లాక్ వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్ వస్తుంది. 4 A78 కోర్స్ 2.6 GHz మీద, మిగతా 4 వచ్చేసరికి 855 కోర్స్ 2 GHz మీద. ఇది ఇక్కడ మెన్షన్ చేసినవి. ఇక్కడ చూసుకుంటే 3 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ 16, 17 అండ్ 18 దాకా అప్గ్రేడ్స్ వస్తున్నాయి. 4 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 4500 mAh బ్యాటరీ విత్ 30 watts ఛార్జర్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో 4500 mAh బ్యాటరీ కాబట్టి ఛార్జింగ్ తొందరనే అయిపోతుంది. ఇక్కడ 2 డిస్ప్లేస్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్కి. ఎట్లా అంటే ఇక్కడ ఫ్రంట్లో ఒక డిస్ప్లే వస్తుంది, తర్వాత ఓపెన్ చేసినాక ఫ్లిప్ ఓపెన్ చేసినాక ఫుల్ లెంత్ డిస్ప్లే. ఇక్కడ ఫుల్ లెంత్ డిస్ప్లే చూసుకుంటే 6.9 ఇంచెస్ డిస్ప్లేతో పాటు ప్యూర్ డిస్ప్లే అనమాట. అండ్ డిస్ప్లే అయితే ఫోల్డ్ చేసినప్పుడు ఉన్న డిస్ప్లే 3.6 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. మెయిన్ డిస్ప్లే చూసుకుంటే ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 2640x1080 రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఎక్స్టర్నల్ అండ్ ఫోల్డ్ చేసినప్పుడు వచ్చిన డిస్ప్లే చూసుకుంటే
1056 ఇంటూ 1066 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. సో క్లోజ్ టు స్క్వేర్ రెజల్యూషన్ లాగా దగ్గర దగ్గర అన్నట్టు రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ మెయిన్ డిస్ప్లేకి ఎక్స్టర్నల్ బయట డిస్ప్లే చూసుకుంటే ఇది HDR10 సపోర్ట్ వస్తుంది. 10-bit సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటే వస్తుంది. వెయిట్ తక్కువ ఉంది. ఇన్ని ఫీచర్స్ పెట్టినా ఇంతగా పెట్టినా సరే కూడా 188 grams వెయిట్తో పాటు వస్తుంది అనమాట. ఇది స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ చేస్తే 15.85 mm థిక్నెస్తో పాటు వస్తుంది. ఓపెన్ చేస్తే 7.25 mm థిక్నెస్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ఫ్రంట్ సైడ్లో ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. IP48 వాటర్ రెసిస్టెన్స్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. టైప్ సి పోర్ట్ కనెక్టివిటీకి వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా వస్తుంది అనమాట. సో 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఆల్సో మ్యాక్రో 2 కెమెరాలు కూడా వస్తున్నాయి. ఈజీగా మీరు రికార్డింగ్స్ అయితే అన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మాత్రం 32 MP మెయిన్ కెమెరా కూడా వస్తుంది. అండ్ నాకైతే ఇది బాగా అనిపించింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫ్రంట్ కానీ రియర్ కానీ 2 కెమెరాతో మీరు 4K 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతో అయితే 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే పెట్టారు ఇక్కడ. సో బాగుంది. ఫీచర్స్ వైజ్ బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ ప్రాబ్లం అయితే నాకు ఏం కనిపించలేదు. మిగతా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. లైక్ డ్యూయల్ క్యాప్చర్ మోడ్స్ ఏమంటే ఒకటి ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాస్ చూడ రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్లాగర్స్కి బాగా అనిపిస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. గూగుల్ అసిస్టెంట్ వస్తుంది. 3 మైక్లు వస్తున్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. NFC వస్తుంది. Wi-Fi 6E వైఫై ఇలా 2.4 5 GHz బ్యాండ్విడ్త్తో పాటు కూడా వస్తుంది. GPS AGPS గ్లోనోస్ గ్యాలిస్ యూజెస్తో పాటు లొకేషన్ సర్వీసెస్ వస్తున్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. ఒకటేమో నార్మల్ సిమ్, ఒకటేమో ఈ సిమ్ సపోర్ట్ వస్తుంది. సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే మెటల్ సైడ్ ఫ్రేమ్ వస్తుంది. అండ్ నెట్వర్క్ చూసుకుంటే మాత్రమే మ్యాక్సిమం అన్ని నెట్వర్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినాక ఏమేమి వస్తాయి? ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. 30W ఛార్జర్, టైప్-C కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్ అండ్ ESG ప్రొడక్షన్ కేస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో మోటరోలా Razr 60 వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఎవరైతే ఐ థింక్ 1,00,000 పెట్టుకోలేరు, Razr అల్ట్రా ఉంది కదా, అంత బడ్జెట్ లేని వాళ్ళు, ఎవరికైతే 50,000 బడ్జెట్ ఉందా వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పర్చేస్ చేసుకోవడానికి ఒకవేళ పర్చేస్ చేసుకున్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఫీచర్స్ వైజ్ బాగుంది, మీరు తీసుకోవచ్చు. నా ఒపీనియన్లో ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ అనిపిస్తుంది. సో 2 డిస్ప్లేలు రన్ చేయాలి కాబట్టి మోస్ట్లీ నా ఒపీనియన్లో ఫ్రంట్ డిస్ప్లే ఉంది కదా, అదే మోస్ట్లీ 90 కాదు కానీ 70% అయితే ఈ డిస్ప్లే ఫ్రంట్ ఉన్న డిస్ప్లే మీద మోస్ట్లీ అన్ని పనులు అయిపోతాయి. ఓపెన్ చేసి ఎంటర్టైన్మెంట్ అవిటికి చూసుకోవచ్చు నా ఒపీనియన్ బై. మీరేమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఓవరాల్ ఫైనల్ ఒకటే మాట చెప్పుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటాయట, మంచి స్పెసిఫికేషన్స్తో పాటే స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ విన్నారు. మీరు కొన్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతూ చూసినా వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.